కౌన్ బనేగా కరోడ్పతిలో ఇషిత్ భట్ అనే అబ్బాయి వెళ్ళడం జరిగింది. తను 4 రౌండ్స్ వరకు కూడా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ ఒక రేంజ్ లో ట్రోలింగ్ అవుతుందండి అబ్బాయిది. మనకి మంచిగా అయింది, మనకి అట్లనే కావాలి, ఇట్లాంటి థాట్స్ ఉంటే ఇంకా ఎక్కడండి ప్రోగ్రెస్ అయితే మనకు అర్థం కాదు. సొసైటీ అసలు మొత్తం పాడైపోయింది. కరెక్ట్. అని సొసైటీ అంటే ఎవరైనా మనమే ఉన్నాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యా, రామ్ గారు, రీసెంట్గా కౌన్ బనేగా కరోడ్పతిలో ఇషిత్ భట్ అనే అబ్బాయి వెళ్ళడం జరిగింది. తను 4 రౌండ్స్ వరకు కూడా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ తన యారోగెన్సీ అనేది చూసి ఆ తర్వాత 5th రౌండ్లో తను ఓడిపోయేసరికి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆ అబ్బాయి బిహేవియర్ కొంచెం ఆ యారోగెన్సీ అనేది నచ్చకపోయినా హీస్ జస్ట్ చైల్డ్, కిడ్. సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఏంటి? అలా ట్రోల్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ ఆ అబ్బాయి మీద ఎలా పడుతుంది? ఒక రేంజ్ లో ట్రోలింగ్ అవుతుందండి అబ్బాయిది. ఇప్పుడు మీరు ఇన్స్టా చూడండి, ఫేస్బుక్ చూడండి, యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే సెకండ్ థర్డ్ వీడియో అబ్బాయిదే ఉంటుంది. లైక్ దాంట్లో ఏంటంటే అందరూ వాడింత అరగెంట్ గా ఉన్నాడు కాబట్టి వాడికి మంచిగా అయింది, వాడికి అట్లనే కావాలి, నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయినా ఎండింగ్ కి, వాడికి అంటే 0 రూపీస్ గెలుచుకున్నాడు అనేసరికి నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. ఇట్లాంటి కమెంట్స్ అన్ని వస్తూ ఉన్నాయి అనమాట. సో బేసిక్ గా హిస్ 10 years old అబ్బాయి అండి వాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యన వీఆర్ నాట్ హ్యావింగ్, ఇంతకుముందు ఏంటి ఒకే ఇంట్లో మనకి 4-5 కిడ్స్ ఉండేవాళ్ళు, అంతమంది ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా ఏంటంటే 3 kids 2 kids, ఇప్పుడు కరెంట్లీ 1 kid కాన్సెప్ట్ వచ్చేసింది. వాడు ఒక్కడే అబ్బాయి. వాడు అలా తయారు కావడానికి మేజర్ కాజ్ ఏంటిది అని అంటే బోత్ సైడ్స్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు చూడండి, బోత్ సైడ్స్ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ సైడ్స్ నేను చెప్పేది, వాళ్ళిద్దరికి పిల్లలు ఉంటారు కదా, ఆ ఇద్దరు పిల్లలకి వీడు ఒక్కడే ఇప్పుడు గ్రాండ్ చైల్డ్. ఒక్కడే గ్రాండ్ చైల్డ్, కానీ ప్యాంపర్ చేయడానికి ఎంతమంది ఉన్నారు అని అంటే మదర్, ఫాదర్, బోత్ సైడ్స్ గ్రాండ్ పేరెంట్, అంటే టోటల్ 6 members ఉన్నారు వాడిని ప్యాంపర్ చేయడానికి. సో 6 members కలిసి ఒకడే కిడ్నీ ఇట్లా ప్యాంపర్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ నెత్తికెక్కి కూర్చుంటారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ దిస్ కిడ్ ఆల్సో. ఏంటి అంటే ఆ ప్యాంపరింగ్ వల్ల వాడు అలా తయారయ్యాడు. వానికి అంటే బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వడము, ఎలా మాట్లాడాలి తెలియకపోవడము, ఆ యారగెన్సీ ఇదంతా అక్కడి నుంచే వచ్చింది బేసిక్గా. సరే వచ్చింది, ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాడు వాడు. వాడు చేసిన తప్పుకి సోషల్ మీడియా ఇచ్చే ఈ బ్యాక్లాష్ ఏదైతే ఉందో అది చెప్పాలంటే అసలు ఇట్ ఈస్ వెరీ టఫ్ టు టేక్ అండి. అది పెద్దవాళ్ళే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలేఖ్య చిట్టి పికిల్స్ ది కాన్సెప్ట్ గుర్తు అప్పుడు జరిగింది సీన్. వాళ్ళు పెద్దవాళ్ళు 25-28 years 30 years రేంజ్ లో ఉన్న వాళ్ళు ఈ సోషల్ మీడియా బ్యాక్లాష్ తట్టుకోలేక హాస్పిటల్లో బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, ఇంకా చాలు జరిగినేదో జరిగింది ఆపేసేయండి అదంతా చెప్పారు వాళ్ళు. 10 years old అబ్బాయి అండి వీడు. వాడు ఎట్లా తట్టుకుంటాడు ఇంతగానం బ్యాక్లాష్? కొంచెం మనం ఆలోచించాలి కదా మనము. సో ఒక చిన్న బాబు అట్లా చేశాడు అని అంటే యాజ్ సొసైటీ మనం ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే, అరే వాడు తప్పు చేశాడు కానీ వాడు ఆ తప్పు సర్దిద్దుకుంటే బాగుండు, వాడికి ఏది కరెక్ట్ ఎలా మాట్లాడాలో నేర్పిస్తే బాగుండు. సో ఇలా వాడు ఇంప్రూవ్ అయితే బాగుండు అనే థాట్ మనకుంటే అది ఒకలాగుంటది. మనకి మంచిగా అయింది, మనకి అట్లనే కావాలి, బస్ అల్లా పడ్డా నేను, ఇట్లాంటి థాట్స్ ఉంటే ఇంకా ఎక్కడండి ప్రోగ్రెస్ అయితే మనకు అర్థం కాదు. మన ఫ్యూచర్ జనరేషన్ లో తప్పుల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి మనము. సో ఓకే తప్పు చేశాడు, వాడు నేర్చుకుంటున్నాడండి. ఇంకా అసలు లైఫ్ ఏంటిది, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్ ఎట్లా మాట్లాడాలి నేర్చుకునే మెచ్యూరిటీ లేదు ఇంకా అబ్బాయికి. నేర్చుకునే స్కోప్ ఇవ్వండి అంతేకాని. ఇప్పుడు చూడండి ఇంత ట్రోలింగ్ అయిన తర్వాత రేపు పొద్దున వాడు స్కూల్కి వెళ్ళంగానే వాళ్ళ క్లాస్మేట్స్ అందరు ఎక్కిరిస్తూ ఉంటారు వాడిని. అరే ఏంద్రా ఇట్లా చేసినావు, క్లాస్మేట్స్ ఎక్కిరిస్తారు, టీచర్స్ చిన్న చూపు చూస్తుంటారు, కమ్యూనిటీలో అందరూ కూడా వాడిని కొంచెం తక్కువ చేసి చూస్తూ ఉంటారు. వాడు అసలు బయటికి రావాలంటేనే భయపడతాడు ఇంకా అబ్బాయి అట్లా. సో వానికి లైఫ్లో ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. యాటిట్యూడ్ వైజ్ కానివ్వండి, లేకపోతే సొసైటీలో ఎట్లా కలివిడిగా ఉండాలి, ఇవన్నీ కోల్పోతాడు ఆ అబ్బాయి ఇంతగానం బ్యాక్లాష్ వస్తే. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆపి కొంచెం పాజిటివ్ గా అబ్బాయికి కొంచెం టైం ఇస్తే, బ్రీదర్ టైం ఇస్తే హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండి. అండ్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఐఎమ్ ష్యూర్ ఇంత జరిగిన తర్వాత వానికి కొంచెం పాజిటివిటీ ఎవరన్నా కొంచెం మోటివేట్ చేస్తే
డెఫినెట్గా హీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ సిటిజన్. ఓకే, మీరు సొసైటీ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తారా? చాలామంది సొసైటీస్కి భయపడి చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు సొసైటీ ఎంత అంటే ఏమంటారు రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది? సోషల్ మీడియాలో మీరు చూస్తూ ఉన్నారు కదా వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ. సో వాట్ యూ సే అబౌట్ ద సొసైటీ? సో సొసైటీ షుడ్ డెఫినెట్లీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు ఈ అబ్బాయిదే కాదు, మనం ఎన్నో చూస్తూ ఉంటాము. అవసరం లేని వాళ్ళందరినీ ఫేమస్ చేయడము, రైట్? పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసుకుంటూ వీడియోలు పెట్టిన అన్నిటినీ లైక్స్ కొట్టడము, వాళ్ళందరినీ ఫేమస్ చేసేయడము. ఎంతో కష్టపడి ఎన్నో మంచి వీడియోలు చేసినా వాళ్ళని పట్టించుకోకుండా అసలు వాళ్ళకి వ్యూస్ లైక్స్ ఉండవు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో బేసిక్ గా ఏంటంటే ఒక సొసైటీ వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళే చేస్తుంటారు ఇట్లాంటివన్నీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వాళ్ళే సొసైటీ అసలు మొత్తం పాడైపోయింది అని సొసైటీ అంటే ఎవరన్నా మనమే కదా. సో మనమే ఇట్లాంటివన్నీ చేసి ఏంటి చెత్త సొసైటీ ఇట్లా మారిపోయింది అని మనమే మళ్ళీ కంప్లైంట్ చేస్తే దట్స్ అది కరెక్ట్ కాదు. చెత్తనంతా ఫేమ్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ సొసైటీ చెత్తగా మారింది అంటున్నారు. సో అలా కాకుండా మనం కూడా వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ సర్టన్ థింగ్స్ అనమాట. ఒక పని చేస్తున్నాము అని అంటే అసలు అది ఎట్లాంటి ఇంప్లికేషన్ ఇస్తుంది అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూ ఉంటామండి ఎంత గలీజ్గా దిగజారిపోతూ ఉంటారంటే కొందరు యోగా ట్రైనర్స్ అట్లా ఉంటారు, లేదంటే హెల్త్ ఫ్రీక్స్ వాళ్ళు ఉంటారు, హెల్త్ గురూస్. వాళ్ళు కొన్ని వీడియోస్ పెడుతూ ఉంటారు అనమాట. లైక్ యూనో ఇట్లా ఎక్సర్సైజ్ చేయాలి, ఇట్లా యోగా చేయాలి అని వీడియోస్ పెడుతూ ఉంటారు. మీరు యోగా చేసే టైంలో ఖచ్చితంగా ఆబ్వియస్లీ యు ఆర్ సపోజ్ టు వేర్ సమ్ టైట్ బట్టలు వేసుకొని చేయాల్సి వస్తుంది. యోగా డ్రెస్ ఇస్ డిఫరెంట్. అక్కడ నువ్వు యోగా చేయించేది చూడకుండా కింద కమెంట్ సెక్షన్ లో చూస్తే హెల్త్ కంటే కూడా ఆమె బాడీ గురించి లేదా బాడీ షేమింగ్ నడుస్తూ ఉంటది కింద. ఎగ్జాక్ట్లీ రైట్. సో కమెంట్స్ మొత్తం అంతా ఆమె ఫిజికల్ అపియరెన్స్ గురించే ఉంటుంది అనమాట. సో ఇదంతా చేసేది ఎవరంటే మళ్ళీ సొసైటీనే. ఇది తగ్గాలండి. మనం పెట్టే ఒక కమెంట్ అది నీ తృప్తికి నువ్వు పెడుతున్నావేమో గానీ అది ఎంత దారుణానికి దిగజారుతున్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అక్కడ. సో అది ఒకటి అర్థం చేసుకొని అండ్ ఎలాంటి నెగిటివ్ ఇంప్లికేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ 2-3 వీడియోస్ పెడతారు, తర్వాత మానేస్తారు. ఎందుకంటే కొందరు ఏంటంటే వారు మరీ సెన్సిటివ్ ఉంటారు, నా గురించి ఇలా మాట్లాడుతున్నారనేసి వాళ్ళు దే టేక్ లైట్. ఎవరికంటే నష్టం అప్పుడు? అంటే మంచి యోగా వీడియోస్ లేకపోతే హెల్త్ కి సంబంధించిన వీడియోస్ పెట్టాల్సిన వాళ్ళు కూడా పెట్టకుండా ఉంటే ఆబ్వియస్లీ ఇట్స్ లాస్ టు దిస్ సొసైటీ కదా. సో సొసైటీ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండి. ఏదన్నా కమెంట్ పెట్టేటప్పుడు అది ఒక చిన్న పిల్లోడి గురించి కానివ్వండి, ఒక అమ్మాయి గురించి కానివ్వండి, ఒక అబ్బాయి గురించి కానివ్వండి, అర్థం చేసుకోవాలి దానికి ఒక ఇంప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ నెగటివ్ ఇంప్లికేషన్ మన మీదనే ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్లో అని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం మారితే డెఫినెట్లీ థింగ్స్ విల్ గెట్ బెటర్. గుడ్ సజెషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.